రూతు అంటే అర్థం ఏంటో చెప్తారా? సౌందర్యము, స్నేహము, సహవాసము, సంతృప్తి, తడిసిన, ఇలాంటి ఎన్నో మీనింగ్స్ ఈమె పేరుకున్నాయి. రేవా హీబ్రూ యొక్క మూల పదము రేవా అనేటువంటి పదములో నుండి ఈ యొక్క పేరును తీశారు. కాబట్టి ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే సంతృప్తి, తడిసిన, స్నేహము, సహవాసము, సౌందర్యం. ఈ అర్థాలన్నీ కూడా మనము పెట్టుకోవచ్చు. ఎంతో చక్కటి అర్థము రూతు పేరుకుంది. కానీ ఆమె జీవితంలోనే ఏమి లేదు, తడిసిన స్థితి ఉందా? తేమ కూడా లేదు కదండి, అవునా కాదా చెప్పాలి మీరు? ఉందా? లేదు. ఆమె జీవితము ఒక ఎండిన ఎడారి వంటిదిగా అయిపోయింది. ఒక ఎండిపోయిన భూమిలాగా, ఎండిన పొలము వంటిదిగా అయిపోయింది. ఎండిన పొలానికి ఎలాగైతే మంచు తడినిస్తుందో, అలాగే ఎండిన భూమి మీద వర్షం కురిస్తే ఏ రీతిగా ఆ భూమి తెప్పరిల్లుతుందో, అలాగే అలసిపోయినటువంటి మరి ఈ వెలివేయబడినటువంటి ఒక నిరుపేద విధవరాలిగా నిలిచిపోయింది. భవిష్యత్ అంతా కూడా అంధకారమయము. తాను ఎవరి ప్రక్క నిలబడింది? రిక్త హస్తాలతో, ఖాళీ చేతులతో ఉన్నటువంటి వృద్ధ స్త్రీ అయినటువంటి తన అత్త నయోమి ప్రక్కనుంది. అయితే ఆమె జీవితాన్ని దేవుడు తన మంచితనముతో, తన కటాక్షంతో, తన కనికరముతో తడిపి ఏం చేశాడు? ఒక గొప్ప ఆశీర్వాదంగా దేవుడు ఆమెను మానవ జాతి అంతటి కోసము నిలబెట్టుకున్నాడు.